హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా మరింత టేస్టీగా ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ముందుగా పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను, చిన్న సైజు తీసుకున్నాను. నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, పల్లి హాఫ్ కప్పు, ఎండు కొబ్బరి 5-6 పలుకులు తీసుకున్నాను, ఎండుమిర్చి 4 లేక 5, కరివేపాకు 2 రెమ్మలు, ఆనియన్ ఒక మీడియం సైజ్ తీసుకున్నాను, సాల్ట్ తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 5 రెమ్మలు. ముందుగా కాకరకాయలని ఈ విధంగా పైన తోలు తీసివేసేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, పీలర్తో పైన తోలు తీసివేస్తే సగం చేదు అక్కడే పోతుందండి. ఇలా ఫస్ట్ చేసి వాష్ చేయండి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి ముక్కలు. ఇప్పుడు వీటిలో చేదు పోవాలని చెప్పి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి వీటిలో కలయబెడుతున్నాను బాగా. చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా కలయబెట్టుకోండి. వీటిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాని మీద ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు, పల్లీలు, కరివేపాకు వేసుకుని ఇట్లా దోరగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కొంచెంసేపు చల్లారనివ్వాలండి. సో నేను వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ కాకరకాయలో ఉన్న చేదు పోవాలని వీటిని గట్టిగా పిండేస్తున్నానండి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు కూడా నేను ఏ విధంగా గట్టిగా పిండేస్తున్నానో. ఇలా పిండటం వల్ల 90% కాకరకాయలు ఉన్న చేదు పోతుందండి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చేదు లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కాకరకాయ కూర. ఈ విధంగా పిండేసిన వాటిని నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నానండి ఆ వేయించిన వాటిని. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేయిస్తున్నానండి. మీరు వీడియోలో చూడొచ్చు. ఈ విధంగా ఆయిల్లో వేయించుకుంటున్నాను. కొంచెం డీప్ ఫ్రై లాగా ఇట్లా వేయిస్తున్నాను. ఈ విధంగా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి. లేదంటే అవి బాగా మాడిపోతాయి. సో దగ్గరుండి వీటిని వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ వేగిపోయిన కాకరకాయ ముక్కల్ని నేను ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకుని ఆ వేయించిన నూనెనే మళ్ళీ ఇదే ప్యాన్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ 1 కప్ వేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ని ఈ విధంగా కలయబెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకున్నాను. ఉంచిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని 6 పలుకులు తీసుకుని వేసుకున్నానండి. కచ్చా పచ్చాగా దంచుకుని వేసాను వెల్లుల్లి రెమ్మల్ని. ఇప్పుడు సాల్ట్ వేసి బాగా కలయబెట్టుకుంటున్నానండి. మీరు ఈ వీడియో చూడొచ్చు. ఈ విధంగా బాగా కలయబెట్టి మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుకుంటున్నాను. కొంచెంసేపటి తర్వాత చూస్తే ఆనియన్స్ చాలా వరకు వేగిపోయాయండి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. సో ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసి బాగా కలయబెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను నువ్వుల కారంని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకుని ఈ విధంగా కలయబెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ మీదే ఉంచుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా వేగిపోయాయండి మొత్తం. మనకు కావాల్సిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రైని మనం పప్పుచారు కాంబినేషన్లో బాగుంటుందండి. అదేవిధంగా రసం కాంబినేషన్లో కూడా బాగుంటుంది. ఈ ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి
ఏ విధంగా ఉందో నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.